ఆ 40 మీటర్లు అత్యంత సమస్యాత్మకం. అక్కడ 70% బురద, 30% నీళ్లతో క్లిష్ట పరిస్థితి. టీబీఎం కట్టర్ చుట్టూ భయానక పరిస్థితులు, భారీ బండరాలు కూలినట్టు గుర్తించినటువంటి ర్యాట్ హోల్ మైనర్లు. ఇంకొక 40 మీటర్ల దూరంలో ప్రమాదం ఏదైతే జరిగిందో 40 మీటర్ల దూరం వరకు పోయగలిగారు రెస్క్యూ టీమ్స్ అంతా కూడా. చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. ఎప్పుడు ఏ వార్త వినాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ అయితే ఉన్నది. అసలు ఈ ప్రాజెక్ట్ ఏందో అర్థం కావట్లేదు. 20 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినాడు ప్రాజెక్ట్, ఇప్పటి వరకు కాలే ప్రాజెక్టు. కేవలం 44 కిలోమీటర్లే రావాలి. అంటే ఎంత టాస్కో చూడండి, ఎంత టాస్కో చూడండి. కొన్ని ప్రభుత్వాలు ఆపేసినాయి, కొన్ని ప్రభుత్వాలు మొదలుపెట్టినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొత్తగా వచ్చిన తర్వాత ఈ 10 రోజుల్లో మొదలుపెట్టింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక 4 సంవత్సరాలు మొత్తాన్ని పూర్తిగా ఆపేసేసింది. చాలా రిస్క్ తో కూడుకున్నటువంటి డిపిఆర్ అది. అది కరెక్ట్, అది అర్థం కాని సిచ్యువేషన్. అది ఒక పెద్ద గుట్టలు తవ్వుకుంటూ పోవాలి దాన్ని. సో ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసింది. మొదలుపెట్టిన 10 రోజుల్లోనే 8 మంది కార్మికులు అయితే దాంట్లో చిక్కుకొని పోయినరు. ఒక 40 మీటర్ల దూరంలో ఉందరట. మరి చూడాలా ఏం జరగబోతా ఉంది. కార్మికులు మరి వివాస్పదంగా చాలా జరుగుతూ ఉంది.